సంవత్సరం ఆలోచన తగ్గించకుండా ఉంటే 1,00,000 ఫామ్ పాయింట్స్ కట్టేవాళ్ళమా? నేనే కనుక తగ్గకుండా ఉంటే 22,500 మినీ గోకులాలు కట్టేవాళ్ళమా? నేనే కనుక తగ్గకుండా ఉంటే 10,000 ఎకరాలు ఉద్యానవనాలు పంటలు పండేయా? అంటే గవర్నమెంట్ కౌంట్ చేసుకున్న టన్ను లెక్కేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నన్ను తగ్గించుకున్నాడా ఎలక్షన్స్ అప్పుడు 20 సీట్లు తీసుకుని? తగ్గించుకున్నాడు కదా మరి. అంతకుముందు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని సీట్లు తీసుకున్నాడు చూడండి. తగ్గించాడు కాబట్టి తనంటూ ప్రయత్నం చేశాడు కాబట్టి ఇంత దాకా వచ్చింది. ఓకేనా. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారనమాట, నాకు నేను తగ్గించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నా అని చెప్పి అన్నారు. అంటే ఆయన తగ్గారంట. రాజకీయంలో గురించి మాకేం తెలియదన్నా. తెలీదా? ఎందుకంటే ఎవడెవడో వస్తూ ఉంటాడు, ఎవడెవడో ఏదో చెప్తా ఉంటాడు, మనకి ఎందుకన్నా. ఎలా డెవలప్మెంట్ ఎలా ఉంది? వీళ్ళ ఈ నాకు వేస్ట్ అన్న. వేస్ట్. పవన్ కళ్యాణ్ వేస్ట్. అసలు ఎవడు వేస్ట్. జగన్ వాడు పర్లేదు, కొద్దిగా గొప్ప పర్లా. అంటే ఏ విధంగా? ఏ విధంగా అయినా మంచి చేసాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారనమాట, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏం చేయలేకపోయి గెలిచాక నువ్వేం చేస్తావు అని. అన్న ఆయనకి జరిగిన హైదరాబాద్లో ఏం జరిగిందో గుర్తుందా? ఏం జరిగింది? ఆ? జైలు వేశారు జగన్. అదేనా? అంతేగా. జగన్ గారిని జైలు వేశారు అదేనా? జగన్ని కాదన్న, పవన్ కళ్యాణ్ని ఆయన ఏం చేశారు? గుండు కొట్టించారుగా. మరి జగన్ జైలు వేశారు కదా. జగన్ జల్లు వేసినా కానీ వాడు మొగాళ్ళలాగా తిరిగాడుగా. ఎవరు కొట్టించారు గుండు? ఇది ప్రజలే, ఏదో చిన్న రాజకీయంలో అవన్నీ ఎందుకు లేవు. వాళ్ళు జగన్ వస్తారా? ఈసారి మట్టి కంపల్సరీ వస్తాడు. ఎంత వస్తాయి? 175కి. ఎక్కే రావచ్చు, 175 కన్నా ఎక్కువే రావచ్చు. కానీ ఇది మన ఓటింగ్ కావాలి, ఈ కాదు. ఇదివరకు ఎలా వేసామో పాంప్లెట్లు అలా వేస్తే మట్టికి జగనే వస్తాడు. లేకపోతే రాడు. లేకపోతే గ్యామ్లింగే కదన్న ఈ మొత్తం. ఆయన జగన్ గారు చనిపోయినంత వరకు రారు అయితే. అసలు గ్యామ్లింగే మొత్తం. మోడీ పైన ఉన్నంతసేపు ఇది గ్యామ్లింగే. మరి 2019లో జగన్ గారు గెలిచారు కదా. అప్పుడు ఉంది కదా, అప్పుడు జగన్ సపోర్ట్ ఇస్తాడు అనుకున్నాడుగా మోడీ. మోడీ ఎవరికి సపోర్ట్ చేస్తారు గెలుస్తారు అనమాట. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. నో మెన్షన్. మల్లేశ్వరరావు. పవన్ కళ్యాణ్ గారు నాకు నేను తగ్గించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తానని చెప్పి అన్నారు. ఎంతవరకు నిజం అంటారు? మేమైతే నిజమే అనుకుంటున్నాం అది. మేమైతే నిజమే అనుకుంటున్నాను అది. ఎక్కడ తగ్గారు ఆయన? సీట్ల విషయంలో తగ్గించుకున్నారు అనుకుంటున్నాను. అక్కడ నుంచి మొత్తం తగ్గే ఉన్నారు ఆయన. ఫస్ట్ నుంచి తగ్గే ఉన్నారు పాప. నామినేట్ పోస్టులో కూడా తగ్గారు అన్ని టీడీపీ వాళ్ళకి. ప్రతిదీ ఆయన ఒక రకంగా చెప్పాలంటే తగ్గే ఆయన గవర్నమెంట్ నడిపిస్తున్నారు, లేదంటే మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది అది. అది ఆయన తగ్గకపోతే మొత్తం మళ్ళీ చిన్నాభిన్నం అయిపోతుంది అది గ్యారంటీగా. మరి జనసేన నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? మరి ఆయన నమ్ముకునే అందరు చాలా మంది వెయిట్ చేయాలి. ఆయన 10 ఏళ్ళు వెయిట్ చేశారు, వీళ్ళు కొన్నాళ్ళు వెయిట్ చేయాలి, తప్పదు. ఆయనది ఎలా ఉంది? డెవలప్మెంట్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది, ఆయన గవర్నమెంట్లో ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఏ విధంగా? పంచాయతీ శాఖ తీసుకున్నారు, పంచాయతీ శాఖ బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారని మా అభిప్రాయం. అది ఏ ఊరు మీది? మాది ఇక్కడ విజయవాడ. ఏం చూసారు డెవలప్మెంట్? మీ కళ్ళతో చూసినవి ఏమున్నాయి? ఆ పల్లెటూరు మాది, పక్కన చల్లపల్లి పక్కన పల్లెటూరు. ఆ ఊర్లో మామూలుగా ఈ గేదెల ఫారాలని అవన్నీ ఇవన్నీ బాగానే చాలా వరకు లోన్లు కానీ అవి చాలా వరకు బాగానే డెవలప్మెంట్ కనపడుతుంది అక్కడ పల్లెటూరులో, బాగానే కనపడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. నా పేరు గుమ్మడి వెంకటేశ్వరరావు. నిన్న పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు నేను తగ్గించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నా అని చెప్పి అన్నారు. వాస్తవం అది, వాస్తవమే. దాన్ని తగ్గి వెచ్చించబడ్డాడు. ఎక్కడ తగ్గాడు? ఎక్కడ తగ్గాడు? అన్ని చోట్ల తగ్గాడు. అంటే మీరు ఎక్కడ తగ్గారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్లో ఆయన ఒక ఇది వేసేసారు చంద్రబాబు దగ్గర, ఆయన సీట్ల దగ్గర తగ్గించి వెచ్చించబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ తగ్గిన కోహినూరు వజ్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఇవాళ ఎవరైనా 10 రూపాయలు జేబులో వేస్తారని టీరికి అతను ఏం చేస్తున్నాడు? ప్రతివాడికి సాయం చేస్తున్నాడు. ప్రతివాడి విషయంలో కూడా సామాన్యుడు వస్తే లేనివాడికి అసలు చెయ్యనేది లేదు, వెన్నుముక్కకి దాని చేతికి వెన్నుముక లేదు, ఇట్లా పెడుతున్నాడు ప్రతి ఒక్క వ్యక్తికి. మంచి వ్యక్తి. మన రాష్ట్రంలో డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాడు. చంద్రబాబు విషయం పక్కన పెట్టేశాడు కొద్దిసేపు. రాష్ట్రంలో డెవలప్మెంట్ కోసం అన్నాడు. సెంట్రల్లో మోదీ అనే వ్యక్తి, ఇతను ఒక మనిషి కాదు, హాందీ అన్నాడు. హాందీ అంటే హిందీలో తుఫాను. ఈయన ఒక తుఫాను, మంచి వ్యక్తి. మనకు 100% చేస్తాడు. ఇలాంటి కోహినూరు వజ్రాల్లో, డైమండ్ వజ్రాల్లో ఇంకా కావాలి మనకి. ఇంకా తయారు చేసే ఇది ఉంది. అతను ట్రెండ్ సెట్ చేయడం గొప్ప వ్యక్తి అతను. అదే నిన్న బంగ్లాదేశ్లో ఇన్సిడెంట్ జరిగింది చూసారా? చెప్పు. దాని మీద ఎవ్వరు ఇండియాలో ఉన్న ఎవ్వరు రెస్పాండ్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే ముందుకు వచ్చి మాట్లాడారు. ఎలా చూస్తారు? ఎంత మరీ చేస్తారండి, భగవంతుడే చేయలేడండి. అతను ప్రతి దానికి స్పందిస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ చలనం రావాలి. ఇది అంటే
హిందువులు హింసిస్తున్నారు బంగ్లాదేశ్లో. అది దానికి ఏం చేయాలి? అతను ఒక్కడే చేస్తాడా? ఏమండి, ఎంతవరకు వెళ్తాడు? అంటే ఆయన ఒక్కడే వచ్చి ముందు మాట్లాడుతుంది, ఎవరు రావట్లేదు. ఎలా రావట్లేని మన స్వార్థపరులు మనవాళ్ళు. మన స్వార్థం ఇమిడిపోయింది మనలో. స్వార్థం ప్రతి ఒక్క వ్యక్తికి ఆయనకి హెల్పింగ్ నేచర్గా ఉండాలి. ప్రతి వ్యక్తిని చేయూతవంతులుగా ఉద్యోగాలు కావాలని ప్రయత్నిస్తాడు. లేదు ప్రశాంతంగా నాదనే స్వార్థం ఉంటే అతనికి వద్ద రోజుకి వచ్చి 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అవన్నీ వదులుకున్నాడు. సామాన్యుడి కోసం వస్తున్నాడు కదండి అతను. దాన్ని గమనించాలి మనం, కామన్ మ్యాన్. దాన్ని గమనించాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటి, అసలు ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఒకప్పుడు మనిషి ఏంటి, ఇవాళ ఏంటి అనేది కూడా కావాలిగా మనకి. అంటే ఒక వ్యక్తిగా మంచి నెంబర్ 1 పర్సన్. ఆ పర్సన్ కోఆపరేట్ చేయడం ప్రతి ఒక్క మానవుడు మన కామన్ మ్యాన్ నైతిక ధర్మం. అది ఆయనకి సపోర్ట్ చేయాలి. 100% డెవలప్మెంట్లోనూ ముందున్నాడు, ఎదురు చేస్తున్నాడు. అంటే ఆయన మాట అన్నారనమాట, నాకు నేను తగ్గించుకోకపోతే ఈరోజు రాష్ట్రం ఇలా ఉండదు కదా అని అన్నారు. అది వాస్తవేనండి, వాస్తవం 100%. అతను తగ్గాడు, వెచ్చించబడ్డాడు. ఏంటి ప్రతి వ్యక్తిలోనూ సామాన్యులు ఏమన్నా ఒకప్పుడు శ్రీకాకుళంలో లోపల ట్రైబల్ ఏరియాలో అసలు ఇంతమంది ఇన్నేళ్లలో మాకు తెలిసి మాకు 60 సంవత్సరాలు ఈ వాటికి ఏ రోజు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇటు వెళ్ళాల ఎవరో కూడా. ఒక సామాన్యుడు మనిషి వెళ్ళని ప్లేస్కి వెళ్ళి రోడ్లు వేశాడు. అది మంచిదేగా బాబు. అది మనం ప్రతి వ్యక్తి గమనించాలి, అది ఆలోచించాలి. చైతన్యవంతులు చెయ్యాలంటున్నాడు అతను. ప్రతి వాళ్ళని చైతన్యవంతులు చేయాలి. అతను తగ్గాడు అని అంటే రేపు ఫ్యూచర్ కోసం చూస్తున్నాడు. ఒకసారిగా ఏది కూడా మనం తీసుకోలేము. క్రమేణా ప్రజల్లోకి చైతన్యం రావాలి, వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు చైతన్యవంతులు అయితే పలానా వ్యక్తి మనల్ని చైతన్యవంతులు చేశాడు, రేపు భవిష్యత్తు వీళ్ళందరూ, ఈ కుర్రోళ్ళందరూ రేపు భవిష్యత్తు బాబు. ఇదే వీళ్ళు ఒక కోకినూరు వజ్రంలాగా తయారవ్వాలి ప్రతి వ్యక్తికి కూడా. ఈ కుర్రోళ్ళు ఉన్నారు 25 సంవత్సరాలు కూడా కోకినూరు డైమండ్ లాగా తయారవ్వాలి. అది ఆయన కోరిక. ప్రతి ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ కావాలి, ప్రతి ఒక్కరికి చదువుకోవాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కావాలి. మంచి పర్సన్. ఓకేనా, థ్యాంక్ యూ. నాకు నేను తగ్గించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నారు అన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కరెక్టే. అంటే ఏ విధంగా తగ్గారు ఆయన? ఆయన తగ్గడం అంటే యాక్చువల్గా సీట్లు ఇంకా ఎక్కువ డిమాండ్ చేయొచ్చప్పుడు, బట్ పబ్లిక్ కోసమే ఆయన అట్లా చేశారు. ఈ జెన్యున్ స్టేట్ డెవలప్మెంట్ ఇవాళ ఎట్లా ఉందంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్లీ గ్రేట్ లీడరు, బట్ అయినా కానీ వాళ్ళిద్దరు కృష్ణార్జున్లా ఉన్నారు. ఈయన సపోర్ట్ వల్లనే ఆయన ముందుకు వెళ్తారు. అంటే మీరు ఎక్కడెక్కడ చూసారు డెవలప్మెంట్ అయింది పవన్ కళ్యాణ్ గారు చేశారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ ద గవర్నమెంట్ కదా, పంచాయతీ రాజులో ఇప్పుడు చాలా రోడ్లు వేశారు ఆయన వచ్చిన తర్వాత. అంతకుముందు లోకేష్ గారు ఉన్నప్పుడు జరిగింది, దాన్ని ఆయన కంటిన్యూ చేశాడు. వైసీపీ గవర్నమెంట్లో ఏం పెద్ద అంత డెవలప్మెంట్ ఏం లేదు కదా. మరి ఈయన వచ్చిన తర్వాత బాగా చేస్తున్నాడు. ఆయన సినీ ఫీల్డ్లోంచి వచ్చిన అంత పొలిటికల్గా అంత నాలెడ్జ్ లేకపోయినా ఆయన నేర్చుకొని ఆ కృష్ణతేజ్ గారిని పెట్టుకొని ఎక్సలెంట్గా చేస్తున్నాడు, తిరుగులేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన వర్క్ హాలిక్, ఆయన వర్క్ గురించి అసలు మనం అక్కడ పాయింట్అవుట్ చేయడానికి ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు. భాస్కర్ రావు, పేరు గోవిందరాజ్, దివాకర్. ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారనమాట, నాకు నేను తగ్గించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నానని చెప్పి అన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చేస్తారు కూడా అన్న. చేస్తున్నారు అంటే ఏం తగ్గారు ఆయన? ఆయన ఏం తగ్గలేదే. తగ్గించుకుని ఆయన నాకు నేను తగ్గించు అంటే సీట్లు తగ్గించుకుని సీట్లు తగ్గించుకోలేదే. వచ్చిన 22 సీట్లకి 22 సీట్లు గెలిచారుగా. 21 సరే, నాకు కొంచెం చదువు తక్కువ. ఒక విషయం, మా సార్ అన్నాడంటే ఆయన మాట నిలబెట్టుకుంటాడు, అది పర్ఫెక్ట్ కరెక్ట్. ఆయన ఎందుకంటే మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకుంటాడు కాబట్టి అది కరెక్ట్. పర్ఫెక్ట్ కూడా మా సారు తప్పు చేయరు, వాళ్ళ తాలూకున్న నమ్ముకున్న వాళ్ళు తప్పు కూడా చేయనివారు. చేస్తే కనుక వాళ్ళు రానోడు. ఎందుకంటే మాకు మా దేవుడు చెప్పింది ఏంటంటే నిజాయితీకి వెళ్ళండి, నిజాయితీగా ఉండమని చెప్పాడు. కంటికి తప్పు కనబడితే ఒప్పొద్దని చెప్పారు. అంటే ఆయన వచ్చే 2 సంవత్సరాలు అవుతుంది, ఆయన డెవలప్మెంట్ ఏం చేశాడు, మీరేం చూసారు? బంగారులో ఉంది. ఎక్కడెక్కడో అడవుల్లో అంటే వెళ్తున్నాడు, పేద పేదలకి బాగా చేస్తున్నాడు, ఎవరికి అన్యాయం జరిగిందో అలా చేస్తున్నాడు. అన్ని బాగున్నాయి. ఇప్పుడు రోడ్లు ఎలాగ ఉన్నాయి? అక్కడ మీ ఏ ఊరు? ఎవరైనా ఒకరు చేస్తాండ్రు. ఇప్పుడు నలుగురు తల్లికి పుట్టేమంటే ఒక పెద్దారికం రాదు కదా, ఎవరికి ఒకరికి వస్తుంది. ఇప్పుడు ఈయన అభివృద్ధి చేస్తాండ్రు, అయిన వాళ్ళు సాయం చేశాడు కాబట్టి అది తొందరగా చేస్తాండ్రు. అంటే ఆయన
ఆయన తగ్గించుకోవడం వల్లే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, గవర్నమెంట్ వచ్చిందని చెప్పి చూస్తుండు. ఆయన లేకపోతే ఈయన ఉంటాడు, ఈయన లేకపోతే ఆయన ఉన్నాడు. ఎవరు ఊరికే సమస్య చేస్తుండ్రు ఇప్పుడు అనకూడదు కానీ ముందు ఏం వచ్చాడు జరిగింది ఒక రోడ్లు కానీ ఒకరికి ఇచ్చేయాలన్నా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం బాగానే చేశారు. ఆయనకి దండం పెట్టాలి 2 చేతులతో. ఇది మాత్రం చెప్తాను నేను క్లారిటీగా. ఎందుకంటే ఆయన చెయ్యాలి, యువతల ఈ మనిషికి ఇది హెల్ప్ చెయ్యాలి అని అనేసి మాట ఇస్తే ఆ మాట మీద నిలబెడతాండ్రు. అది కరెక్ట్, అది సబ్బు, అది పర్లేదు. మాది ఎక్కడండి విజయనగరం దాటిన తర్వాత కొండల్లో ఉన్నోళ్ళము. మాకు రోడ్లు ఎవరు వేసారండి? ఎవరు రోడ్లు వేయలేదు. మన్యం జిల్లా మాది, పార్వతీపురం మన్యం జిల్లా మాది. మీ సైడ్ మా మా సైడ్ ఇప్పుడు కూడా రోడ్లు అలాగే ఉన్నాయి. మన్యం జిల్లా ఆయనే కదా. ఆయన ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు వేస్తున్నారు ఈ పండగకి. జరుగుతున్నాయా మీ సైడ్? జరుగుతున్నాయి, పనులు బాగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఎవరికి జాబులు లేవు. ఆయన పవన్ కళ్యాణ్ వచ్చారు దేవులాగా, అందరికి జాబులు వస్తున్నాయి. ఏం జాబ్లు వచ్చినాయి? పోలీస్ జాబులు అని ఎవరికి జాబులు వేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఈ మన్యం సైడ్ పడుతున్నాయా రోడ్లు? పడట్లేదా? మన్యం జిల్లా పడ్డాయి కదా. మా ఊరు రోడ్డుకి మాకు వేసారు కదా మొన్న. లేకపోతే బురదలో ఉన్న ఊళ్ళో అడుగుతారండి, అనకూడదు కానీ ఆ అడవులు అంటే నడుచుకొని. ఏ ఊరు మీద అక్కడ? మన్యం జిల్లా మన్యం పక్కనే జిల్లా మన్యం పల్లెటూరు శివనిక్రమపురం అని. మన్యం జిల్లా అంటే పార్వతీపురం, పక్కనే శివుని విక్రమపురం. శివుని విక్రమపురం. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు మీకు రోడ్డు అక్కడ? మాక అంతకు ముందు అయితే మాత్రము జగన్ ఉంటాయి ఆ టైంలో లేదు. అంతకు ముందు లేదు. అది ఆ టైంలో జగన్ ఉన్న టైంలో గొత్తుకులే ఉంది, రోడ్డు సరిగ్గా ఉండేది కాదు. ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఆ గొత్తుకులో ఎలాగ వెళ్తారో ఎలాగ ఇచ్చేస్తారో తెలియదు. ఇప్పుడు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు రోడ్లు బాగా. అదంతా అడవి ప్రాంతం మీదంతా? మాదంతా అడవి శాఖ, మాదంతా అడవి శాఖ. మాకు ఇప్పుడు కూడా ఆ దగ్గర ఒక 8-9 సంవత్సరాలు అవుతుంది. ఏనుగులు కూడా ఇప్పుడు కూడా మాకు తిరుగుతున్నాయి మా ఊర్లో. ఏనుగులు తిరుగుతాయి ఇప్పుడు కూడా. మొత్తం అంతా అడవి శాఖ. ఏనుగులు ఏంటి, ఎలుగుబంట్లు అన్నీ వస్తాయి. మనం అన్నీ చెయ్యం, అవి వస్తాయి పొలంలోనే దిగుతాయి, మా పొలంలో కుమ్మేస్తుంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిందండి, బాగుంది, 4 రకాలు బాగుంది. అంటే మీ సైడ్ కూడా పవన్ కళ్యాణ్ రావడం వల్ల డెవలప్మెంట్ జరుగుతుంది బాగా, అందరికి పర్లేదు. ఏంటంటే మా సైడ్ అయితే మాత్రము పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్. అక్కడ ఎక్కడండి ఎప్పటికెప్పుడో కరెంట్ రాలే. 72 సంవత్సరాలు ఇలాగ ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా కరెంట్ రాంది. ఇప్పుడు కరెంట్లు వత్తని అని కేవలము పవన్ కళ్యాణ్ వాళ్ళే. మీ పేరు? 100%. మీ పేరు? నా పేరు వాసన్. ఎక్కడ, ఏ ఊరు మీద? మాది పార్వతీపురం. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత బాగానే ఉందన్న. అంటే ఆయన మాట అన్నారు అనమాట, నాకు నేను తగ్గించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తాను అని చెప్పన్నారు. ఆయన బాగానే పాలిస్తున్నాను. మా దృష్టిలోకి అయితే పేదల కన్నా బాగా చూస్తుండు. ఏ కష్టమైనా ఆదుకున్నా సరే, కొండల ప్రదేశం కన్నా ఆయన బాగానే ఆదుకుంటున్నాడు. ఆయన నడకలో వచ్చి బాగానే ఆదుకుంటాం. మమ్మల్ని అందరి దగ్గర నుంచి చూసుకుంటున్నారు. అందరి దగ్గర నుంచి ఇలా బొల్ల మీద రావట్లేదు, దేని మీద రావట్లేదు, నడుచుకుని కాళ్ళ నడకల మీద వస్తాను. ఇప్పటికప్పుడు కానీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా సరే దాని విషయంలో మాకు ఇప్పుడు వచ్చిన పరిపాలన వచ్చినా సరే ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు. నిరుపేదలైన ఎవరినైనా ఒకలే చూసుకుంటున్నారు. ఆయన పెట్టవలసిన పెడతాడు. సినిమా ఇండస్ట్రీనే కాదు, ఆయన ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెడతాడు. ఆయన కష్టం తీయడం పెడతాడు. అదే ఇంకో మాట అన్నారు అనమాట జగన్ గారు. ఏమన్నారంటే, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నన్ను హింస పెట్టారో వాళ్ళందరం పట్టుకుని ఏం చేస్తారు వేసియండి అక్కడ. ఎవరంటే చెప్పారు, బుర్ర బుద్ధి ఉండాలండి. కష్టపడిన వాళ్ళకి ఇసుక ఆపేశాడు, తర్వాత ఏమో కూలోళ్ళకి ఇది లేకుండా చేయించాడు. అదే పవన్ కళ్యాణ్ గారు దాన్ని కౌంటర్ ఇచ్చారనమాట. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏం బీకలేదు, మళ్ళీ వచ్చి ఏం బీకుతావని అన్నారు. అధికారంలో వచ్చినా ఆయన ఏం చేయలేకపోయినప్పుడే, మామూలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేకపోంటారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మాత్రం ఏం చేయగలరు? ఆయన చేసిన అందుకేం పట్టించుకోరు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరైతే ఆయన ఎంతవరకు పేదల్లో వచ్చాడో పేదల దాకా వచ్చి వెళ్ళిపోయాడు. ఈయనలాగేమంటే మట్టల్లో అక్కడ ఉంది, అటు నుంచి ఇటు ఏరు వాళ్ళు పట్టుకుని వెళ్ళలేదు కదా. ఆయన బురదలో దిగాడు ఆయన పవన్ కళ్యాణ్. అప్పుడెప్పుడో నడిచాడు చంద్రబాబు నాయుడు. అనకూడదు కానీ మొన్న విజయవాడ మొత్తం ముంచిస్తే కాలు నైట్ పూట మొత్తం అనకూడదు. ఆయన మొత్తం నడుచుకుని వచ్చాడు ముసలి ఆయనే. కానీ పవన్ కళ్యాణ్ అనకూడదు కానీ ఆయన ఒక విషయము రాకూడదు. ఒత్తి ఎలాగుంటుంది, ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు, అందుకే ఆయన రాలేదు. థ్యాంక్స్. నా పేరు వెంకటేశ్వరరావు. నిన్న పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారనమాట, నాకు నేను తగ్గించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నాను అని చెప్పి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? 100% కరెక్ట్. ఎక్కడ తగ్గారంటారు ఆయన? దేనికి తగ్గలేదు,
దేనికి తగ్గలేదు ఇంతవరకు. అదే మీరేం చూసారు ఎక్కడ తగ్గినట్టు? ఇప్పుడు గిరిజన ప్రదేశాల్లో రోడ్లు వేస్తున్నాడు, స్కూల్కి ఇది ఇస్తున్నాడు, గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఇస్తున్నాడు. ఇంకా తగ్గింది ఎక్కడ? తగ్గడం అంటే తను తగ్గించుకుని ఆయన తగ్గించుకుంటాడు. ఆయన బిజినెస్లు బోల్డ్ అని ఉండే యాక్టర్ అన్ని కోట్లు సంపాదించుకుంటాడు. దాన్ని తగ్గించిన ఇక్కడికి వచ్చాడు కదా. అంటే సీట్లు కూడా చాలా తక్కువ. చెప్పేది నువ్వు అంతకుముందు రైతులకి 5 లక్షల కాడికి ఇచ్చుకొచ్చాడు. ఎవరు ఇవ్వలేదు కదా, సొంత డబ్బులే కదా. తను తగ్గించుకోవడం అంటే సీట్లు తగ్గించుకుని రాజీ పడ్డాడు కదా. రాజీ పడ ఇదే కూటమి ఆయన చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఉన్నంతకాలం ఇదే కూటమి సాగుద్ది. అది నేను పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారనమాట, నాకు నేను తగ్గించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నానని చెప్పి. నిజమేనా అది? అది ఎప్పటికైనా నిజమేనండి. పవర్ స్టార్ అనేది పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా నిజాయితీగా పనిచేస్తాడు. ఎక్కడ కూడా రూపాయి ఆశించడు పవన్ కళ్యాణ్. అది అంటే ఆయన ఏం తగ్గించుకున్నారు? ఆయన తగ్గించుకున్నాను అంటున్నారు. ఆయన తగ్గించుకునేది ఈగో అనేది ఎప్పుడు ఉండదండి ఆయనకి. ఒకటే ఎవరిలాగా నేను ఎప్పుడు ప్రెస్టేజ్గా ఉండాలి, లేకపోతే ఇంకో విధంగా బతకాలి అనేది ఉండదు. ప్రజల కోసమే తను బతకాలంటే మట్టుగా ఒక డబ్బు కోసం బతికాడంటే అది ఎప్పుడైనా ఆయన సినిమాలో ఉండేవాడు. కానీ సినిమాలో లేకుండా ప్రజలు అసలు ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేయాలనేసి ప్రత్యేకించి ఈ రాజకీయంలోకి వచ్చాడు ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ అనేది. తగ్గించుకోవడం అంటే ఆయన సీట్లు తగ్గించుకొని అంటున్నాడు. అంటే సీట్లు తగ్గించుకొని టీడీపీ వాళ్ళకి ఎక్కువ ఇచ్చి వాళ్ళకి సీఎం కూడా వాళ్ళకే ఇచ్చి దాని ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నాను అని చెప్పి. అంటే సీట్లు తగ్గించడం అనేది కాదు, ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి దేశాన్ని అభివృద్ధి చేద్దామనే ఒక రకంగా ముందుకెళ్తాను తప్పించి సీట్లు తగ్గించుకోవడం అనేది అయితే ఆయన ఏమి అనట్లేదు. అది సో మీ మన్యం జిల్లా అంటారు, మీ సైడ్ ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా ఆయన వచ్చాక? జరిగిందన్న. మన్యం మా కాసి ఏజెన్సీలో కొన్ని రోడ్లు ఆయన వచ్చిన తర్వాత రోడ్లు అయ్యాయి. చాలామంది కూడా గిరిజనుల ప్రాంతంలో అయితే చాలామంది ముసలి అయితేనేమి, ప్రెగ్నెన్సీ వాళ్ళు డెలివరీ పేషెంట్ అయితేనేమి రావడానికి ఇవి అలాగా మన కర్రకి తాళ్ళు కట్టేసి వాగులంటే తీసుకొచ్చి రోడ్లు కూడా ఉండవలసిన రోడ్లు ఇప్పుడు రోడ్లు అయ్యి సక్రమంగా హాస్పిటల్కి రావడానికి తోవ చూపించాడు అన్నమాట. మీ సైడ్ కూడా అంతే? సైడ్ కూడా. మీ ఊరు కూడా? మా ఊరు కూడా అంతే. ఏ ఊరు మీ ఊరు? మా ఊరు రామవరం పార్వతపురం మన్యం జిల్లా. ఏ మండలం? సీతానగరం. ప్రసాద్ అన్న నా పేరు. ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు నేను తగ్గించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నాను అని చెప్పి అన్నారు. ఎంతవరకు నిజం అంటారు? అంటే రోడ్లు కానీ అన్నీ బాగా మన అరకు అంటే పక్క ట్రైబల్స్ వాటర్ అది బోర్ వేయడం, చెప్పులు ఇవ్వడం, అలాంటి రోడ్లు వేయడం అలాంటి చాలా బాగుంది. బాగానే చేస్తున్నారన్న. అమరావతి డెవలప్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. మా కొత్తగా గూగుల్ కంపెనీ ఒకటి వస్తుందన్నారు వైజాగ్కి. ముందు మెయిన్ రాజధాని ఒకటే చేశారు కదా, చాలా హ్యాపీ అన్న. ఓకేనా? ఏం చేస్తూ ఉంటారు? డ్రైవర్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అనమాట, నాకు నేను తగ్గి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నానని చెప్పి అన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో? మంచిదే కదండి, మంచిదేగా. అంటే ఆయన తగ్గారంటారా నిజంగానే? అంటే 20 సీట్లు చాలా తక్కువ సీట్లు తీసుకుని పోటీ చేశారు కదా, తగ్గించుకుని. తగ్గటం ఏం కాదు, అది అంతకన్నా ఎక్కువ రావని ఆయనకు తెలిసి ఆయన ఎస్టిమేషన్ ప్రకారమే ఆయన తగ్గారు, దాని ప్రకారం వచ్చారు అంతే. ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారనమాట, నాకు నేను తగ్గించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నాను, ఒకవేళ నాకు నేను తగ్గపోతే రాష్ట్రం ఈరోజు ఇలా ఉండేది కదా అని చెప్పి అంటున్నాను. ఫుల్ సీట్లు తీసుకుని తగ్గించుకున్నాడు కదా, ఆయనకైనా తగ్గాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి బాగా వెయిట్ ఇచ్చాడు. వెయిట్ ఇచ్చి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఎలబట్టి ఇద్దరికి లాభం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి వల్లే కదా ఎన్ఈడి గవర్నమెంట్ ఫామ్ అయింది, బీజేపీని కలిపారు. వలన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. తెలుగుదేశం గవర్నమెంట్ వలన పవన్ కళ్యాణ్ సీట్లు వచ్చినాయి. ఈ బీజేపీని తీసుకొచ్చి తెలుగుదేశం కలిపింది పవన్ కళ్యాణ్. వాళ్ళు జగన్ తట్టుకోవాలంటే తప్పదు అంతే. జగన్ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఛాన్స్ తీసుకోవాలి, ఓడిపోయే ఛాన్స్ అని తీసుకోకుండా కొద్దిగా తగ్గి పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళాడు పైకి. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి డెవలప్మెంట్? ఎలా ఉంది? బాగున్నాయి. అంటే ఏ విధంగా బాగుంది? అంటే ఎక్కడ అతను జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు వెనకాల ఉంటే ఈ చంద్రబాబు నాయుడు తప్పులు చేసినా ఈయన తప్పులు ఒకరికొకరు సర్దుకుని ఒక లైన్లో వెళ్తున్నారు. ట్రాక్ ఆయన పంచాయతీ శాఖ ఇవన్నీ తీసుకున్నారు కదా, ఏమైనా డెవలప్మెంట్ ఏం చూసారు ఆయన? పర్లేదండి. ఓకేనా, థ్యాంక్ యూ.